కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ప్రేమగల నామములో మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? సంతోషంగా ఉన్నారా? సంతోషపడి దేవుడికి స్తోత్రం పెడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన యేసయ్య మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు. మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడని మనం తెలుసుకుంటున్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి గత వారాంతరంలో దేవుడు మనల్ని ప్రయాణంలో మన కుటుంబంలో దేవుడు ఎంతగానో తోడుగా ఉండి ఆదరించి ఆయుధపరిచి మనల్ని సంరక్షించి సజీవంగా ఉంచి ఎన్నో ఆపదలను తప్పించి, కష్టాలను తప్పించి, ప్రమాదాలను తప్పించి దేవుడి యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం ఉండటానికి మరలా ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి మరి 6 దినములు పని చేసుకుని 7వ దినం విశ్రాంతి దినంగా అనగా దేవుడి యొక్క పాద సన్నిధికి వచ్చి ఆయన చేసిన మేలులను, ఉపకారాలను మనం తెలియజేస్తూ ఆయనను ఆరాధించడానికి దేవుడు చేసిన గొప్ప మేలుకే మరి కూడి వచ్చిన మీ అందరికీ, ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా యొక్క దీవెనలు, ఆశీస్సులు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమించిన వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. ఆయనను పూజించే వారిని ఆయన ఎంతగానో ఆదుకుంటున్నారు. ఆయన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, ఉన్నవాడు, అనువాడు. మరి ఆయన ప్రేమలో మనం బ్రతుకుతున్నాము, ఆయనను ప్రేమిస్తున్నాము, ఆయన మనము సన్నిధిలో ఉంటున్నాము. ఆయన మన ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు అపాయము కలుగకుండా కాపాడదు. మనం బ్రతుకు దినములు ఇంతవరకు బ్రతుకు దినాలు వేరు. ఇప్పుడు బ్రతుకుతున్న దినాల్లో ఏ అపాయం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడి మీద విశ్వాసం కలిగి, దేవుడి మీద నమ్మకం ఉంచి, దేవుడితో మనము సహవాసం కలవారమై ఉండాలని ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క కోరిక. అదేవిధంగా మనము కూడా ఏ అపాయం కలగకుండా ఈ భూలోకంలో బ్రతుకు దినములన్నీ అంటే ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ భూమి మీద ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, చూస్తున్నాం. కనుక అటువంటి అపాయాలు రాకుండా, మనకు రాకుండా మనం తప్పించుకోవడానికి మనం ఏమి చేయాలి? అటువంటి అపాయాలు రాకుండా ఉండాలంటే మరి మనము దేవుడి భయభక్తి కలిగి జీవించడానికి మనం అప్పగించుకోవాలి. అయితే ఎలా అప్పగించుకుంటే దేవుడు మనం కాపాడుతున్నాడు అనే దాన్ని మనం ఒకసారి లేఖనాల ప్రకారంగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పరిశుద్ధ మరి బైబిల్ మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చారు. ఈ మాటలు ఎవరైతే వింటారో వాటి ద్వారా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక భర్తని తన భార్య మరి ఏ ప్రకారంగా రక్షించకూడదో ఆమె యొక్క భీతిని ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన దావీదుని ఎలాగైతే సంతోషపరిచి ఆ ప్రతీకారం తప్పించిందో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలా మంది స్త్రీలు తన భర్తలను కాపాడుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కనుక అలాగే మనము కూడా ఈ భూలోకంలో అనేకమైన కార్యాలను మనము తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనే దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సామ్యుయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సామ్యుయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 25, 28వ వచనాన్ని. మొదటి సామ్యుయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం.
ఉన్నారు, మరి ఇలాగా ఎన్నో పేర్లు ఉన్నాయి. కనుక ఈ విధముగా ఆ స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది, రక్షించుకున్నది. అయితే దేవుడు నిన్ను అపాయం నుండి తప్పించాలని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రోజుల్లో ఆ స్త్రీ తన భర్తను తప్పించుకుంది, రక్షించుకుంది. కనుక ఇప్పుడు మనము వస్తే ఆ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మనం బ్రతుకుతున్నవారన్నింటిలో దేవుని యందు ఉండాలి, భయం కలిగి జీవించాలి. మనము మన యొక్క ఆపద నుండి తప్పించబడాలంటే, కష్టాల నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? అపాయం నుండి దేవుడు నిన్ను అపాయం నుండి తప్పించాలంటే మనం ఏం చేయాలి? అయితే మనం బ్రతుకుతున్నవారన్నీ కూడా దేవుని ఏమై ఉండాలి? భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. భయం లేకుండా, భక్తి లేకుండా ఉంటే దేవుని సన్నిధిలో మనం ఏమీ పొందలేము. అందుకే ప్రియదేవులారా, భయం కలిగి జీవించడానికి అవకాశం ఏంటి, ఎలా జీవించాలి అనే దాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి రాజుల గ్రంథము చాలా మంది దేవునికి భయం భక్తి లేకుండాను అపాయం తప్పించుకోలేక అపాయంలో పడిపోతున్నారు. కానీ మనం ఈ రోజుల్లో అపాయం తప్పించబడటానికి బ్రతుకులు దేవునికి భయం భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా మనం కూడా అపాయాల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, పనుల నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 21వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 349 అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించిన చూసితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించిన చేత ఆ అపాయము అతని కాళ్ళ ముందు సంభవించకుండా అతని ఆపి అతని కుమారుడి కాళ్ళ ముందు అతని కుటుంబం మీద దాన్ని నేను దాన్ని రప్పించిందని దేవునికి స్తోత్రం. అక్కడ అహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవునికి భయపడ్డాడు కనుక, దేవునికి భయం కలిగి జీవించాడు కనుక అపాయం అతని కాలంలో రాలేదని ఊరుకున్నాడా? తర్వాత తదనంతరము అదేమైంది? తన యొక్క బిడ్డల మీద, కుటుంబం మీదకు వచ్చింది. ఎందుకంటే మరి బిడ్డలు అతను చేసిన పాపము అతనితోటే, అతను భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆ అపాయం రాకుండా దేవుడు కాపాడాడు. అలాగే ఎవరైతే దేవుని భయభక్తి కలిగి జీవిస్తారో, భక్తి కలిగి జీవితం జీవిస్తారో వారి జీవితంలో అపాయాలు తప్పించబడతాయి, బాధలు తప్పించబడతారు, కష్టాలను తప్పించబడతారు. అందుకు దేవుడు నిన్ను అపాయాలను తప్పించాలంటే నువ్వు కూడా దేవుని భయం కలిగి జీవించాలని మనం కోరుకోవాలి. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించే చూసివా? వినయముగా ప్రవర్తించాడు అహాబు. ఎవరు? దేవుని కాలంలో దేవుని యొక్క మాటలు విని అవి బాబిస్తున్న భయంకరమైన పరిస్థితులు నాకు వస్తాయి, రాకుండా ఉండాలని అంటే అప్పుడు అహాబు ఏం చేశాడు? వినయముగా ప్రవర్తించాడు, చక్కగా ప్రవర్తించాడు, బాధ లేకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి అంతకుముందే ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు చేశాడు. అయితే ఇప్పుడు మనము కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనము దేవుని భయం భక్తి కలిగి జీవిస్తే ఈ లోకంలో మన అపాయం తప్పించబడతాం, పరలోకానికి మనకు అవకాశం ఉన్నది. అయితే తప్పించబడి వినయముగా చూస్తుందో నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించిన చేత ఆ అపాయం అతని కాలం ముందు సంభవించకుండా ఆపాలి. ఒకవేళ ప్రమాదం వచ్చేస్తుంది మన ఇంటి మీదకి, మనం దేవునికి భయభక్తి కలిగి భక్తి కలిగి దేవుడు చూస్తున్నాడు. చూసి నీ భక్తిని బట్టి ఏం చేస్తాడు? ఆ అపాయాన్ని ఏం చేస్తాడమ్మా? ఆపు చేస్తాడు. ఇప్పుడు మనం సముద్ర పక్కన తుఫాను వస్తాయి, సుడిగాలు వస్తాయి, సునామీలు వస్తున్నాయి, ఎంత అలా వచ్చిందంటే ఇలా పడిపోతారు. కానీ దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రాంతంలో ఉన్న జనులందరి ప్రార్థన ఆలకించి వినయ భక్తి కలిగి జీవిస్తున్నాడు కనుక దేవుడు
భక్తి కలిగి ఉండాలి. ఒకటి భయము. చాలా మందికి ఏముంది? భక్తి అంటే భయం లేదు, భయం అంటే భక్తి లేదు. అందుకే వారి జీవితాలలో సమస్యలు తీరటం లేదు, ఆగటం లేదు, ప్రమాదాలు. అయ్యా నేను దేవుడు నమ్ముకున్నాను, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అంటే నీ భక్తి ఎక్కడో దెబ్బతిన్నది, లేకపోతే నీ భయం ఎక్కడో దేవుడికి ఇష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది. భయపడటం లేదేమో, అందుకే ఆడటం లేదు. అయితే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము భక్తి అనేదాన్ని ఎలా మనం చేయాలంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ విషయంలో భక్తి గురించి దేవుడు తెలియజేస్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 19వ అధ్యాయము 23వ విషయంలో భక్తి కలిగిన జీవితం ఎలా ఉంటుందో, అప్పుడు వాడు ఎలా ఉంటాడో చూద్దాం. భక్తి కలిగిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి లేదు. ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితంలో దేవుడు చేసేది ఏంటంటే మరి భక్తి కలిగి ఉంటే జీవన సాధన. మన జీవితం యొక్క సాధన చేయాలి. మనం దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి మన జీవితాన్ని దారి పోసుకోవాలి, సాధన చేయాలి, అవకాశం కలిగి దేవుడికి సమర్పించుకోవాలి. అందుకే సజీవయాగంగా మన శరీరములను దేవుడికి సమర్పించాలి. సజీవయాగంగా మన కుటుంబాన్ని దేవుడికి సమర్పించాలి, మన కుటుంబస్తులను దేవుడికి సమర్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే అతడు తృప్తి కలిగి తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఏది కలిగిన వాడు దేవుని భయభక్తులు కలిగి ఉంటా. భయభక్తులు కలిగి ఉంటే ఎవరైతే కలిగి ఉంటారో వాడు అపాయం కాకుండా, తృప్తి కలిగి అపాయం కాకుండా బ్రతుకుతారట. ఎంత చక్కటి మాటండి. అవును, నిజమే. చాలా మంది ఎందుకు వాడు కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా జీవించి బ్రతుకును. చాలా మంది అపాయములతో బాధలతో ఎందుకు బ్రతుకుతున్నారంటే వారు దేవుని భక్తి కలిగి తృప్తి కలిగి ఉండడం లేదు. అసంతృప్తిగా దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని పూజిస్తున్నారు, దేవుని వస్తున్నారు, కానీ ఆ జీవితాన్ని దేవునికి సమర్పించడం లేదు, దేవుడికి అంకితం చేయడం లేదు, దేవుని జీవ సాధన చేయడం లేదు. అందుకే వారు మరి అసంతృప్తులై అపాయం కలిగి జీవిస్తున్నారు. అపాయాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి ప్రమాదాలు. అయ్యా చాలా మంది అంటారు, ఒక పాత్రలకు ఒక పాత్ర మాకు ఎందుకు ఇలా వస్తుందంటే, అవును నిజమే, నువ్వు నిజమైన భక్తి కలిగి లేవు, దేవుడికి నిజంగా నువ్వు జీవిస్తలేదు, దేవుడితో సహవాసం లేదు, పేరుకి మాత్రం దేవుడు నమ్ముకున్నాను అంటున్నావేమో కానీ నువ్వు సరిగా అందుకే దేవుడు నీ అపాయం నుండి తప్పించలేకపోతున్నాడు. దేవుడు నీకు వచ్చిన కష్టాల నుంచి ఆదుకోలేకపోతున్నాడు. దేవుడు నీ శ్రమలకు సమాధానం ఇవ్వలేకపోతున్నాడంటే మనం ఏం చేస్తామంటే మన భక్తి దేవునికి ఇష్టముగా లేదు, దేవునికి విరుద్ధముగా బ్రతుకుతున్నాం. దేవుడు నమ్ముకున్నామని చెప్తున్న పేరు మనకి ఆయన పేరు పెట్టుకున్నాం. అవును, చాలా చెట్టు పేరు చెప్పి కాయలు బ్రతుకుతారన్నట్టుగా ఉన్నది. ఎందుకు మనకు అపాయాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. మన జీవితం సాధనం అవుతుంది. భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. నువ్వు చేసే పనులు, నీ నోటి పనులు, నీ చేతి పనులు, నీ కంటి చూపు, నీ కాలు నడక సమస్తము కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఉదయం మొదలుకొని రాత్రి
ఉండాలి. అందుకే దావీదు ఒక మంచి కీర్తన రాస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. అంటే ఒక భరోసా ఉంది ఆయనకి. మనం కూడా ఒక భరోసా ఉండాలి, మనం కూడా ఒక నమ్మకం కలిగి ఉండాలి, దేవుడి మీద ఆధారపడి ఉండాలి. అందుకే ఇక్కడ సర్వశక్తిని చేయలేదు, మహోన్నతుని చాటు నివసించిన వారే సర్వశక్తి చేయలేదు. ఆయన మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వము ఆయన చేతిలో ఉంది, ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన నడిపిస్తున్న దేవుడు. అలాంటి దేవుడి సన్నిధిలో మహోన్నతుని చాటును నివసిస్తే, మరి సర్వశక్తి విశ్రమిస్తే మరి వివాహిగా చేసుకోవాలి. ఆయన నా కోట, నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నిజమే, కోటలు ఉన్నవి. కోటలు ఎందుకు ఎత్తైన కోటలు కట్టుకోవాలి రాజులంటే మించుమించుగా మరి మనమేమిటి ప్రాంతమంతా చుట్టూ వాళ్ళు ఉంటూ మరి కోటలు కట్టుకుని ఎక్కడో లోపలికి నివాసం ఉండేది. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళేటంటే కానీ రాజుగారు కోట ప్రవేశించలేదు. అలాగే దేవుడు నీకు కోటగా ఉంటాడు. అందుకే యోగు అంటాడు, యోగు చుట్టూ ఏముందట, కంచి ఉందని. ఎవరన్నారో అపవాది అంటున్నాడు. అయ్యా, యోగు చుట్టూ కంచి వేశారు కాబట్టి యోగు గొప్పవాడుగా ఉన్నాడు, యోగు ఆశీర్వదింపబడ్డాడు, యోగు బలవంతుడిగా ఉన్నాడు, యోగు నీతిమంతుడిని చెప్తున్నావు. ఆయన చుట్టూ వేసావు, కంచి వేసావు. ఒకసారి ఆ కంచి తీసే నేను లోపలికి వెళ్తాను, యోగు జీవితాన్ని చూపిస్తానంటాడు. అలాగే ఆయన మన కోట, ఆయన మన ఆశ్రయం. దేవుని ఆశ్రయంగా చేసుకుని నువ్వు కోటగా ఉంచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడవ వచనం అంటాడు, ఇంకా ఏం చేస్తాడు, వేటగాని వాళ్ళు ఉన్నాయి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, నువ్వు దేవుడి యొక్క చేతి నీడలో ఉంటే, దేవుడి మీద భరోసా చేసుకుంటే, దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే, ఇవన్నీ నువ్వు ఎప్పుడు భయపడకుండా నువ్వు చక్కగా జీవిస్తానికి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను మరి ఇంకా మనం ఏంటంటే మన నమ్మకం ఏమిటంటే ఈ లోకంలో జీవించినంత కాలము క్షేమంగాను, సుఖముగాను, సంతోషముగాను, సమాధానంగాను అన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొకటి మన ఆశ ఏంటన్నది, పరలోకంలో మనం ఏం చేయాలి, దేవుడితో ఉండాలి అనే ఆశ కలిగి ఉన్నాం కదా. ఈ భూమి మీదే కాదు, మన యొక్క నిరీక్షణ ఏమిటి, మన యొక్క గోల్ ఏమిటంటే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, పరలోకంలో ఉండాలి. నరకంలో వెళ్ళడానికి వీలులేదని ఇంత ప్రయాసపడుతున్నాము. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, తర్వాత మన ఇంటి దగ్గర ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, మనం ఎందుకు బైబిల్ చదవాలి అంటే మన యొక్క నిత్యత, మన యొక్క ఆశ, మన భరోసా ఎక్కడికి వెళ్ళాలని, పరలోకం వెళ్ళాలని. లేకపోతే నరకం ఉన్నది. ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుని నమ్ముకొని సుఖ సంతోషాలతో ఇక్కడే గడిపేసి వెళ్ళిపోవడానికి కాదు. మనం నిశ్చయంగా మన యొక్క గోలు, మన ఆశ పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో జీవించాలి. అందరికీ తెలుసు, మరి అందరికీ అనుకూలమే, అందరికి ఇష్టమే. మంచి చేసిన వారు మరి పరలోకం వెళ్తారు, చెడ్డ చేసిన వారు నరకానికి వెళ్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసున్న మాటే. కానీ దాన్ని నిజముగా పాటించి నేను పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో నేను ఉండాలి అని కోరుకునే వారు ఎంతమంది. అందుకే మరి ఇక్కడ ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే, నా వేటకాలలో ఉన్నాయి నిన్ను విడిపించును. ఇది వేటాడటానికి ఎన్నెన్నో దుష్ట శక్తులు ఉండొచ్చు. అంటే కొన్ని పక్షులు పట్టుకోవడానికి వేటాడాలి, చేపలు పట్టడానికి వేటకు వెళ్ళాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సాతాను కూడా నిన్ను వేటాడుతుంది. సాతాను కూడా నిన్ను రోగాలు వేటాడవచ్చు, బాధలు వేటాడవచ్చు, అప్పుడు ఇలాంటి సమస్యలు ఎన్నో ఉండొచ్చు, సమాధానం లేకుండా ఉండొచ్చు. కానీ వేటకాలంలో నుండి ఆయన నిన్ను విడిపించి నువ్వు నాశనకరమైన నిన్ను రక్షించు. నాశనం చేసే తెగులు ఉన్నాయి, కొన్ని తెగులు, కొన్ని నవ్వులు. మరి ఎంత చేసినా మరణాన్ని అప్పగించేస్తుంది తప్ప దాన్ని విడిపించడానికి ఎవరు సాధ్యం కాదు. అటువంటి నాశనకరమైన తెగులు రాకుండా ఉండాలంటే దేవుడి విశ్వాసము, భయభక్తి కలిగి జీవిస్తే తప్పనిసరిగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నీకు రాసిన రాకుంటాడు. 4వ విషయం అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకు బాగా తెలుసు, కోడి కానీ, ఏ పక్షి కానీ, కుక్క కానీ, ఏదైనా జంతువులు ఆ పిల్లల